అందరికీ నా నమస్కారాలండి. అండ్ మనం ప్రొఫిషియన్సీ టెస్ట్‌కి సంబంధించి మోడల్ పేపర్స్ చూస్తున్నాం. ఎక్కువ మోడల్ పేపర్ చేస్తే మన విజయ అవకాశాలు అంత ఎక్కువగా ఉంటాయి. సో, అది చూసాం. అండ్ ఈ ప్రయత్నం గనక మీకు నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఎ లాట్. అండ్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఇట్ టుక్ మీ 30 minutes టు డాష్ ద ఎంటైర్ హౌస్. సో ఇల్లంతా ఓడవడానికి అండ్ వ్యాక్యూమ్ క్లీనర్ పెట్టేసి చేస్తాం కదండి ఓడవడం అనేది, అది వ్యాక్యూమ్. సో ఇక్కడ సింపుల్ ఏం లేదు. ఏం చేయడానికి ప్రయత్నించాడంటే వ్యాక్యూమ్ యొక్క స్పెల్లింగ్ తెలుసా లేదా అనేది ట్రై చేశాడు. అండ్ అందులో సి ఉంటుంది, 2 యూలు ఉంటాయి. సో అక్కడే మాడిఫికేషన్స్ అనేవి చేయడం మొదలుపెట్టాడు. సో సి 2 యూలు ఉండాలి, అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, మాయా లుక్స్ డాష్ బికాస్ షీ ఈజ్ హ్యాండ్లింగ్ హర్ ఆఫీస్ అండ్ హౌస్ ఎలా. సో లుక్స్ డాష్ అనేది మనం పూర్తి చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక్కడ విషయం ఏంటంటే చూడండి, వాన్ ఆన్ అంటే డ్యామేజ్ అయిపోవడం. ఓకే, అండ్ అర్థాలు చూద్దాం. సో మాయా లుక్స్ డాష్, ఇది మెయిన్. ఎలా కనబడుతుందా, ఇంటి పని అండ్ తర్వాత ఆఫీస్ పని రెండు చేయడం వల్ల ఆమె అలసిపోయింది అని రావాలి. ఓకే, అయితే అలసిపోయినట్లు కనిపిస్తుంది అని రావాలి. వాన్ ఆన్ అంటే డ్యామేజ్ అయిపోవడం అంటే మీకు బాగా తెలుసు. అండ్ వాన్ అవుట్ అంటే ఏంటంటే బాగా శ్రమ పడిపోవడం, ఎంతవరకు అంటే చివరి స్థాయిలో పని చేయలేకపోవడం. సో అలా అనమాట. అండ్ వాన్ ఇన్ అంటే ఏంటంటే కొత్తగా ఏదైనా షూస్ తీసుకున్నాం అనుకోండి, మనం అసలు మన కాళ్ళు దాంట్లో చొప్పించడానికి బాగా ప్రయత్నిస్తాం, ఫిట్గా పడుతుందా లేదా అని. సో దాన్ని వాన్ ఇన్ అంటాం. వాన్ ఓవర్ అనే పదం అయితే మాత్రం నాకైతే ఎక్కడ కనబడలేదు. అండ్ సో మాయా లుక్స్ వాన్ అవుట్ అంటే బాగా అలసిపోయింది, ఎంతవరకు అంటే చివరికి ఇంకే పని చేయలేనంతగా అలసిపోయిందని అర్థం అనమాట. అండ్ నెక్స్ట్, ద డాష్ షీ సర్వ్డ్ వర్ ద బెస్ట్ అండ్ ఐ హ్యావ్ ఎవర్ టేస్టెడ్. చూడండి, అండ్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, అండ్ ఆర్టికల్ అనేది చూడండి బెస్ట్, ఎస్టీ అనే ఏదైనా పదం, ద బెస్ట్, ద మోస్ట్, అట్లాంటివి ద హైయెస్ట్, ద లోయెస్ట్, ఇట్లాంటివి ఉంటూ ఉంటాయి. అండ్ డాష్ బిస్కెట్స్ యొక్క అర్థం మనకు అదే స్పెల్లింగ్ అనేది మనకు వచ్చా రాదా అని టెస్ట్ చేయడానికి ప్రయత్నించారు. BISCUITS ఇది స్పెల్లింగ్ అండి. సో అది ఒకటి మనం గమనించాలి. ఇందాక వ్యాక్యూమ్ టెస్ట్ చేశారు, ఇప్పుడు బిస్కెట్. సో స్పెల్లింగ్స్ కూడా ఇంపార్టెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్సెస్ కెన్ బి యాడెడ్ టు మేక్ ద ఆపోజిట్ విజిబుల్. విజిబుల్ని ఆపోజిట్ వర్డ్గా చేయాలంటే ఏం యాడ్ చేయాలి? ఇన్విజిబుల్. ఓకే, ఇన్విజిబుల్ అనేది అవుతుంది. నెక్స్ట్, ద వాచ్మ్యాన్ హ్యాడ్ టు డాష్ ద పోలీస్ వెన్ ద ప్రొటెస్టర్స్ అప్రోచ్ ద ఆఫీస్ మెనసింగ్లీ. సో చాలా అపాయకరంగా ప్రొటెస్టర్స్ అంటే ఈ యొక్క ధర్నాలు చేసేవాళ్ళు వీళ్ళు అండ్ వచ్చేసారు. సో వాచ్మ్యాన్ ఏం చేశాడు, వాచ్మ్యాన్ పోలీసులను ఏం చేశాడు, ఇలా ధర్నాలు చేసేవాళ్ళు ప్రొటెస్ట్ చేసేవాళ్ళు ఇంటి మీదకి వచ్చారు. అప్పుడు వాచ్మ్యాన్ ఏం చేశాడు, పోలీసుల్ని. సో ఏం చేస్తారు, పోలీసుల్ని కాల్ చేసి పిలుస్తారు. కాల్ అప్ అంటే ఫోన్ చేసి పిలవడం. ఓకే, అండ్ కాల్ ఆఫ్ అంటే విరమించుకోవడం, ఏదైనా ఉద్యమాలు కానీ వాటిని విరమించుకుంటే పోలీసులతో పని ఏముంది. అండ్ కాల్ డౌన్ అంటే తిట్టడం. సో పోలీసులను తిడతాడా వాచ్మ్యాన్? కాదు కదా. ప్రొటెస్టర్స్ వచ్చినప్పుడు పోలీసులు ఫోన్ చేసి పిలుస్తారు కాబట్టి కాల్ ఆఫ్ అంటే విరమించుకోవడం, కాల్ డౌన్ అంటే తిట్టడం, కాల్ ఆఫ్టర్ అంటే ఒకళ్ళ తాత ముత్తాతల పేర్లని ప్రస్తుతం మన వాళ్ళకి కానీ వాళ్ళకి పెట్టుకొని పిలిచడం కాల్ ఆఫ్టర్ అంటారు. సో కాల్ అప్ అనేది ఫోన్ చేసి పిలిచాడని అర్థం అనమాట. సో కాల్ అప్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్, షీ సమ్ టైమ్స్ ఫైండ్స్ ఇట్ డిఫికల్ట్ టు డాష్ ఆల్ ద ప్రెషర్ ఎట్ వర్క్. సో తాను చేసే పని ప్రదేశాల్లో ఉన్న ప్రెషర్ని ఆమె చాలా కష్టంగా భావిస్తుంది, తట్టుకోలేకపోతుంది, అంటే దానికి అలవాటు పడలేకపోతుంది, భరించలేకపోతుంది. సో ఇక్కడ జనరల్గా ఉండే కన్ఫ్యూజన్ ఏంటంటే కోప్ విత్. యాక్చువల్గా కోప్ అప్ విత్ అనేది లేదు ఆ ఎక్స్ప్రెషన్. కోప్ విత్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్గా కొంచెం డౌట్ ఉంటుంది అనమాట ఈ రెండిట్లో, అందుకని ఇది ఇవ్వడం జరిగింది. కోప్ విత్ అనేదే కరెక్ట్ ఆన్సర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంటైన్స్ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్. యాక్చువల్గా చెప్పుకున్నాం డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్స్ అనేవి 4 ఉంటాయి. దిస్, దట్, వాటి ప్లూరల్స్ దీస్, దోజ్. సో దిస్ ఈజ్ మై పెన్ అనేది ఉంది. సో ఇక్కడ దిస్ అనేది ఏంటండి డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అనమాట. సో పెన్ అనేది నౌన్, మై అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకని నౌన్ గురించి మై పెన్, నా పెన్ అని చెప్తుంది కాబట్టి మై యాడ్జెక్టివ్ అవుతుంది. అట్లానే ఇక్కడ చూసుకుంటే చూడండి, దిస్ పెన్, అరే దిస్ కనబడింది కదా, ఇది డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ కదా అంటే కుదరదండి. ఇక్కడ నౌన్ ఉంది, నౌన్కి ముందు వివరిస్తుంది ఈ పెన్ను అని.
సో దిస్ అనేది యాడ్జెక్టివ్ అవుతుంది. ఇక్కడ కూడా దిస్ బుక్, దట్ బుక్, దిస్ దట్లు ఇక్కడ కూడా యాడ్జెక్టివ్లు అవుతాయి తప్పించి ఇక్కడ డెమాన్స్ట్రేటివ్ ప్రొనౌన్ అవుతుంది. ఇది ఈ మూడు కూడా దిస్ పెన్, దిస్ బుక్, దట్ బుక్ అన్న దిస్ దట్లు ఈ మూడు కూడా యాడ్జెక్టివ్ ప్లేస్లో అమర్చబడ్డాయి అన్నమాట. తర్వాత విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్సెస్ కెన్ బి యాడెడ్ టు సూపర్వైజ్. సో ప్రిఫిక్స్ యాక్చువల్గా విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్సెస్ కెన్ బి యాడెడ్ టు సూపర్వైజ్. సూపర్వైజ్కి ప్రిఫిక్స్ కాదనుకుంటాను, సఫిక్స్ అండి. సఫిక్స్ అంటే చివర వాడాలి. సో చివర వాడేది ఏంది? సూపర్వైజర్. ఓఆర్ పెడితే సూపర్వైజ్ అనేది వెర్బ్, ఓఆర్ పెడితే నౌన్ అయిపోతుంది సూపర్వైజర్. నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్రిఫిక్సెస్ కెన్ బి యాడెడ్ టు మేక్ ఆపోజిట్. సాటిస్ఫైడ్ని ఆపోజిట్ వర్డ్గా చేయాలంటే ఏ ప్రిఫిక్స్ ఇస్ అన్సాటిస్ఫైడ్. అన్సాటిస్ఫైడ్ సరిపోతుంది. సో దీంట్లో ఎక్కువగా స్పెల్లింగ్స్, ప్రిఫిక్సెస్, సఫిక్సెస్ అడగడం జరిగింది. ద ఫుల్ ఫామ్ ఆఫ్ ఈటీసీ ఈజ్ ఎట్సెట్రా. ఎట్సెట్రా మనకు తెలిసిందే, ఈటీసీటీఆర్ ఎట్సెట్రా. సో ఇదన్నమాట ఈటీసీ యొక్క ఫుల్ ఫామ్. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. విచ్ వర్డ్ మీన్స్ ఆపోజిట్ ఆఫ్ వల్నరబుల్. వల్నరబుల్ యొక్క వ్యతిరేక పదం ఏంటి? వల్నరబుల్ అంటే ప్రమాదానికి చేరువలో ఉన్న అని అర్థం. ఫ్రాంటిక్ అంటే పిచ్చి, ఫీబుల్ అంటే బలహీనం, సెక్యూర్ అంటే తెలిసింది సెక్యూరిటీ భద్రతగా ఉండడం, కాంప్లికేటెడ్ అంటే కష్టం చేసేయడం. సో వల్నరబుల్ అంటే ప్రమాదానికి దగ్గరగా ఉండడం, సెక్యూర్ అంటే భద్రతకి దగ్గరగా ఉండడం. సో సెక్యూర్గా ఉన్నాడంటే భద్రతా వలయంలో ఉన్నాడు అంటే, అండ్ ఈ ఫీల్స్ సెక్యూర్డ్, భద్రతలో ఉన్నాడు, బాగున్నాడు. అండ్ ఇప్పుడు తర్వాత వస్తుంది చూడండి, ఇవి ఏంటంటే జంబుల్డ్ సెంటెన్సెస్, ఇట్లాంటివి పీక్యూఆర్ఎస్ ఇట్లా ఇచ్చేవి. సో ఈ జంబుల్డ్ సెంటెన్స్ మనం ఒక ఆర్డర్లో పెట్టాలి అండ్ చూడాలి. అండ్ టు రిజాల్వ్ ఇట్ దెన్ ఇట్ ఈస్ ఈజియర్ టు టాక్ అబౌట్ ఏ ప్రాబ్లమ్. సో ఇట్ ఈజ్ ఈజియర్. ఒకసారి ఆలోచించండి. అండ్ జస్ట్ ఇట్లా ఉన్నప్పుడు మీరు సింపుల్గా దాన్ని కనుక డీల్ చేయాలి అంటే చిన్న చిట్కా, ఇట్లా ఉన్నప్పుడు మీరు ఫస్ట్ సబ్జెక్ట్ ఎక్కడుందో చూసుకోవాలి. చూడండి, టు అనేది సబ్జెక్ట్ ఫస్ట్ స్టార్ట్ అవ్వదు, దాన్ అనేది స్టార్ట్ అవ్వదు, టు టాక్ అనేది స్టార్ట్ అవ్వదు, ఇట్ ఈజ్ ఈజియర్ అనేది స్టార్ట్ అవుతుంది. అంటే సబ్జెక్ట్ ఉంది కాబట్టి ఆర్ ఉంది కాబట్టి ఆర్ ఎక్కడుంది? ఈ రెండిట్లో ఉంది. సో నెక్స్ట్ ఇట్ ఈజ్ ఈజియర్, ఓకే, టు రిజాల్వ్ ఇట్. రెండు ఇట్లు ఒకే దాంట్లో ఉండడం అనేది కష్టం. ఇట్ ఈజ్ ఈజియర్ టు టాక్ అబౌట్ ఎ ప్రాబ్లమ్ దాన్ టు రిజాల్వ్ ఇట్. సో ఈ విధంగా చాలా సింపుల్గా మీరు అండ్ సబ్జెక్ట్ని పట్టుకొని లాగిచ్చేయచ్చు. ఒకసారి మళ్ళీ రెండో దాంట్లో మనం ఇది వర్కౌట్ అవుతుందో లేదో చూద్దాం. చూడండి, వాజ్ వన్ ఆఫ్ ది వే స్టార్ట్ అవుతుందా అసలు? వాజ్ వన్ ఆఫ్ ది వేస్ అని. సమ్ ఆఫ్ దీస్ పీపుల్, ఇది ఓకే, మోడర్న్ డ్యాన్స్ టు ఫ్రీ దేర్ క్రియేటివ్ స్పిరిట్స్. ఫస్ట్ చూడండి, సో ఇక్కడ రెండు ఛాన్సులు ఉన్నాయి. ఒకటి సమ్ ఆఫ్ దీస్ పీపుల్ సాట్, ఒకటి మోడర్న్ డ్యాన్స్ అనేది ఒకటి, అండ్ క్యూ కానీ ఆర్ కానీ స్టార్ట్ అవ్వడానికి అవకాశం. ఇక్కడ చూడండి, ఆర్ క్యూ రెండు ఉన్నాయి. అంటే మన ఛాన్సెస్ 50-50కి వెళ్ళిపోయింది ఒక్కసారిగా. సో అట్లా మనం జాగ్రత్తగా చూసుకోవాలి. సో ఇప్పుడు మోడర్న్ డ్యాన్స్, ఓకే, నెక్స్ట్ ఏమొస్తుంది? సబ్జెక్ట్ తర్వాత ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ రావాలి. వాస్ వన్ ఆఫ్ వేస్, ఓకే, వాస్ వన్ ఆఫ్ ది వేస్ టు సమ్ ఆఫ్ దీస్ పీపుల్ సాట్ టు ఫ్రీ దేర్ క్రియేటివ్ స్పిరిట్. సో ఫస్ట్ మనం అనుకున్నది ఏంటంటే ఫస్ట్ సబ్జెక్ట్ రావాలి అనుకున్నాం, మోడర్న్ డ్యాన్స్ ఎన్నుకున్నాం. మోడర్న్ డ్యాన్స్ ఎన్నుకున్న తర్వాత దానికి సబ్జెక్ట్ తర్వాత ఏముంటుందంటే ఖచ్చితంగా హెల్పింగ్ వెర్బ్ అనేది వస్తుంది. మోడర్న్ డ్యాన్స్ వాస్ వన్ ఆఫ్ ద వేస్ సమ్ ఆఫ్ దీస్ పీపుల్ సాట్, ఓకే, వన్ ఆఫ్ ద వేస్ టు ఫ్రీ దేర్ క్రియేటివ్ స్పిరిట్. సమ్ ఆఫ్ దీస్ పీపుల్ సాట్ అనేది రాదు. ఎందుకని? టు అనేది ఎప్పుడు అండ్ దీని తర్వాత ఉండాలి. సాట్ టు అనేది వర్కౌట్ అవుతుంది కానీ టు ఫ్రీ దేర్ క్రియేటివ్ స్పిరిట్ అండ్ సమ్ ఆఫ్ దీస్ పీపుల్ సాట్ అని ఉండదు. సో ఆ విధంగా మోడర్న్ డ్యాన్స్ వాజ్ వన్ ఆఫ్ ది వేస్, ఓకే, సమ్ ఆఫ్ దీస్ పీపుల్ సాట్ టు ఫ్రీ దేర్ క్రియేటివ్ స్పిరిట్స్. అండ్ నెక్స్ట్ వెళ్ళిపోదాం. అండ్ నెక్స్ట్ అని వేర్ యాజ్ సమ్ పీపుల్ లైక్ పాప్ మ్యూజిక్ అదర్స్ హేట్ ఇట్. చూడండి, వేర్ యాజ్ కొంతమంది పాప్ మ్యూజిక్ని ఇష్టపడినాను అండ్ కొంతమంది దాన్ని ద్వేషిస్తారు అని. డ్యూ టు అంటే ఆ కారణం చేత, ఇక్కడ ఏం కారణం ఏం లేదు. హౌ ఎవర్ ఎలాగైతేనేమి, ఓకే, సో అది కూడా వర్కౌట్ అవ్వదు అండ్ దీనిలాగా అయిపోదు, ఎందుకంటే నెగిటివ్ సెన్స్లో వాడతారు హౌ ఎవర్.
అలాగైతేనేమి, కొంతమంది నచ్చినాయని. సో నెగిటివ్స్. డిస్పైట్, సమ్ పీపుల్ లైక్ పాప్ మ్యూజిక్, అదర్స్ హేట్ ఇట్. అండ్ అయినప్పటికీ అనేసి. అయితే ఇక్కడ ఏంటంటే ఖచ్చితంగా ఆప్ట్ది తీసుకోవాలి. ఓకే, వీటన్నిటిలో కూడా దీన్ని కరెక్ట్గా ప్లేస్ చేయగలిగింది తీసుకోవాలి. వైల్ సమ్ పీపుల్ లైక్ సమ్ పాప్ మ్యూజిక్, కొంతమంది పాప్ మ్యూజిక్ ఇష్టమున్నను అదర్స్ హేట్ ఇట్, మిగతా వాళ్ళు దీన్ని ద్వేషిస్తారు. సో వైల్ ఈజ్ ఏ కరెక్ట్ ఆన్సర్. డ్యూ టు ఎందుకు ఉండదంటే డ్యూ టు పెట్టామనుకోండి V1 రావాలి. V1 ఎక్కడి నుంచి తీసుకొస్తాం? ఓకే, హౌ ఎవర్ పెట్టినప్పుడు కూడా కొన్ని మార్పులు ఉంటాయి. ఎట్లా అంటే హౌ ఎవర్ పెట్టంగానే మీకు కామా పెట్టాలి. సో ఇట్ డజంట్ వర్క్ హియర్, అట్లా వర్కౌట్ అవుతుంది. డిస్పైట్ సమ్ పీపుల్ అని పెట్టినప్పటికి కూడా దాని అర్థం అనేది ఆ రకంగా ఉండదు. సో కాబట్టి వైల్ అనేది ఆప్ట్ అవుతుంది. నెక్స్ట్, జేన్ హ్యాడ్ ఫినిష్డ్ హర్ కోర్స్ సో షీ వాజ్ ఏబుల్ టు గో అవే ఆన్ హాలిడే. సో చూడండి, ఇక్కడ సో బదులు ఏం పెట్టచ్చు? సింపుల్గా చెప్పాలంటే యాజ్ టు పెట్టామనుకోండి V1 రావాలి, డ్యూ టు పెట్టామనుకోండి V1 రావాలి. వస్తుందా ఇక్కడ? సబ్జెక్ట్ ఇక్కడ ఏముంది? ప్రొనౌన్ ఉంది. సో యాజ్ టు డ్యూ టు అనేది ఎలిమినేషన్ ప్రాసెస్లో ఫట్. అండ్ సో కావున, దేర్ ఫోర్ అన్న కావున అని అర్థం. రెండు అర్థాలు ఉన్నప్పుడు పక్కా ఇది పెట్టారు. సో ఓకే. నెక్స్ట్, బికాస్ హీ హ్యాడ్ ఇన్హెరిటెడ్ ఎ లాట్ ఆఫ్ మనీ ఇట్ వాస్ నో సర్ప్రైజ్ దాట్ హీ నెవర్ వర్క్డ్. చూడండి, బికాజ్ అంటే ఎందుచేతనగా మనం ఇందాకే చెప్పుకున్నాం. డ్యూ టు పెడితేనేమో V1 రావాలి, ఇక్కడేమో అక్కడేమో ఏం రావట్లేదు. డ్యూ టు ఈజ్ బిజీనెస్ అంటే సంథింగ్ అట్లా రావాలి. అండ్ డ్యూ టు పెట్టిన తర్వాత సబ్జెక్ట్ కాదు రావాల్సిందే. ఓకే, డ్యూ టు ఇల్ హెల్త్ నౌన్ రావాలి. డ్యూ టు ఇల్ హెల్త్, డ్యూ టు ఇల్నెస్, ఓకే, డ్యూ టు ఫీవర్, ఇట్లా నౌన్ రావాలి. కానీ ఆ దాఖలాలే ఇక్కడ కనబడట్లా. అలాంటప్పుడు ఎట్లా పెడతాం? పెట్టాం. ఓకే, ఇక్కడ డిస్పైట్ పెట్టామనుకోండి. డిస్పైట్ అంటే అయినప్పటికీ. ఓకే, ఆల్దో అన్న అయినప్పటికీనే. ఓకే, అంటే నెగిటివ్ సెన్స్. డిస్పైట్ హీ హ్యాడ్ ఇన్హెరిటెడ్ లాట్ ఆఫ్ మనీ, అతనికి ఎక్కువ డబ్బులు ఉన్నాను, కష్టపడి పని చేశాడంటే డిస్పైట్ ఆల్దోలు వర్కౌట్ అవుతాయి. కానీ అట్లా ఏం కనబడట్లా. సిన్స్ అంటే కావున. సిన్స్ హీ హ్యాడ్ ఇన్హెరిటెడ్ ఏ లాట్ ఆఫ్ మనీ, అతనికి చాలా డబ్బులు ఉండడం వల్ల ఇట్ వాజ్ నో సర్ప్రైజ్ దట్ హీ నెవర్ వర్క్డ్, అతను ఇంకెప్పుడు కూడా పని చేయలేదు. ఎందుకని? డబ్బులు ఉండడం వల్ల. ఇక్కడ డబ్బులు ఉన్నప్పటికీ అని రావాలి. సో ఇది వర్కౌట్ అవుతుంది. సో సిన్స్ ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీఈస్ టూ టైర్డ్ టు స్లీప్, అతను నిద్రపోలేనంతగా అలసిపోయాడు. సో హీఈస్ టూ టైర్డ్ టు స్లీప్ అంటే నిద్రపోలేనంతగా అలసిపోయాడు. దీనికి సమానార్థం రాయాలి. యాక్చువల్గా సింపుల్, సో దట్ అనేది పెట్టేసి రాయొచ్చు. ఎందుకు అంటే ఇట్స్ సో దట్కి టూకి చాలా దగ్గరగా మార్పులు చేర్పులు ఉంటాయి. అండ్ ఇట్స్ వన్స్ ఫేవరెట్ క్వశ్చన్ అనమాట టూ సో దట్ మీద. అండ్ సో దట్లో మనం ఏం చేస్తామంటే అండ్ వెరీ మార్చడానికి ఒక సెంటెన్స్ ఇస్తారు. హీఈస్ వెరీ టైర్డ్ అండ్ హీ కెనాట్ స్లీప్. వెరీ తీసేసి సో పెట్టడం అండ్ మధ్యలో దట్ పెట్టడం అండ్ హీ కెనాట్ స్లీప్ అనేసి అట్లా రాసిన వాళ్ళ. సో ఆ విధంగా ఉండేది. ఇప్పుడు ఇక్కడ దీనికి కరెక్ట్ సెంటెన్స్ ఏంటా అని చెప్పడానికైతే అండ్ టూకి అండ్ ఇది వచ్చేసి సింపుల్ సెంటెన్స్, దీన్ని వచ్చేసి ఇది వచ్చేసి కాంప్లెక్స్ సెంటెన్స్. ఓకే, మార్చేటప్పుడు సో దట్ అనేది ఫేవరెట్ టూకి. సో అట్లా మీరు గుర్తుంచుకోండి, టూ సో దట్ ఈజీ. ఇవన్నీ ఎందుకు వర్కౌట్ అవుతాయంటే సేమ్ అట్లానే నాట్ వెరీ, నాట్ ట్రైడ్, ఇవన్నీ వర్కౌట్ అవ్వవు. అండ్ టూకి సో దట్ అనేది ఇట్లా ఇచ్చినప్పుడు టూని ఇలా సెంటెన్స్ సేమ్ మీనింగ్ ఇచ్చేది ఉండి చూడమన్నప్పుడు టూకి ఎప్పుడైనా సో దట్ చూసుకోండి కరెక్ట్ ఉన్నది. అండ్ నెక్స్ట్, వీ హ్యావ్ నాట్ హ్యాడ్ ఎ పార్టీ ఫర్ ఏజెస్. ఎన్నో తరాల నుంచి మనం పార్టీలు చేసుకోవట్లేదని, ఎన్నో యుగాల నుంచి అంటే చాలా కాలం అయిందని. ఫర్ ఏజెస్ ఎందుకు ఇక్కడ అంటే దట్ ఈస్ ఫ్రేజ్ అంతే. ఫ్రేజ్ ఫర్ ఏజెస్ అని ఉన్నది, ఫర్ ఏజెసే ఉంటుంది దేనికైనా. సో అది గమనించాలి. ఫ్రేజ్ కాబట్టి అట్లానే వస్తుంది. బెన్ రైట్స్ వెరీ క్విక్లీ హీ హ్యాస్ డాష్ ఫినిష్డ్ హీజ్ ఎస్సే. సో ఇది ప్రెసెంట్ పర్ఫెక్ట్ టెన్స్ ని సూచిస్తుంది. ఇదేమో సింపుల్ ప్రెసెంట్ టెన్స్, ఇదేమో ప్రెసెంట్ పర్ఫెక్ట్ అంటే ఆల్రెడీ. ఎప్పుడు వాడతాం? నెగిటివ్ సెన్స్, అతను ఇంకా పూర్తి చేయలేదు అన్నప్పుడు వాడతాం. ఫర్ అనేది అసలు ఇక్కడ
అసలు ఇక్కడ వాడకూడదు, ఇచ్చాడు ఏదో ఫిల్ చేయడానికి. అండ్ స్టిల్ ఎప్పుడు వాడతాం, ఇంకా పూర్తి చేయలేదు అన్నదానికి వాడతాం. ఇక్కడ పూర్తి చేశాడు. హీ హ్యాస్ డాష్ ఫినిష్డ్ ఈజ్ ఎస్సే. నాట్ అని ఉంటే హీ హ్యాస్ నాట్ ఎట్ ఫినిష్డ్ అను, హీ హ్యాస్ నాట్ స్టిల్ ఫినిష్డ్, స్టిల్ కూడా రాదు, అప్పుడు నాట్ ఎట్ ఫినిష్డ్ అనేసి వాడతాం. లేదా స్టిల్ హీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ ఈజ్ వర్క్ అనమాట, హీ హ్యాస్ నాట్ ఫినిష్డ్ ఈజ్ వర్క్ స్టిల్ అట్లా వాడతాం. సో ఇక్కడ ఫినిష్ అయింది కాబట్టి వర్క్ ఆల్రెడీ అనేది వాడతాం. నెక్స్ట్, ఐ వాజ్ రన్నింగ్ లేట్, సో ఐ ఓన్లీ హ్యాడ్ టైమ్ ఫర్ ఏ డాష్ షవర్. క్విక్ షవర్ అనేది ఒక ఫ్రేజ్, అంటే కొన్ని పదాలు వచ్చేస్తాయి. ఓకే, సో ఆ విధంగా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఫ్రేజ్లు ఎట్లా వస్తాయంటే త్రూ ప్రాక్టీస్. కొన్ని ఫ్రేజ్లు ఉంటే అచ్చంగా అవే వస్తాయి. క్విక్ షవర్ అనేది ఫ్రేజ్, అది అట్లానే పడిపోతుంది. సో ఇవన్నీ గమనించండి. అండ్ థ్యాంక్స్ అలాట్. మీకు కనుక ఈ యొక్క వీడియో నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి. అండ్ మీ మిత్రులతో దయచేసి షేర్ చేసుకోండి అండ్ కామెంట్ పెట్టండి. అండ్ థ్యాంక్స్ అలాట్.